మనం దడపడ్డట్టు దేవుడు దడపడ్డాడు, మనం త్వరపడ్డట్టు దేవుడు త్వరపడ్డాడు, మనం ఆయాసపడ్డట్టు దేవుడు ఆయాసపడ్డాడు. చూస్తాడు, నీ ఓర్పు సహనాన్ని కూడా చూస్తాడు. ప్రార్థన కూడా నువ్వు వచ్చి మోకరించగానే వచ్చి కూర్చోడు, నీకోసం రెడీగా ఉంటాడు, వెంటనే అందుబాటులోకి రాడు. కాసేపు కూర్చొని కాస్త నిదానంగా ఆయన కోసం కనిపెట్టుకున్నప్పుడు, నీ మనసు స్థిరపడిందని తెలిసినప్పుడు అప్పుడు వచ్చి కూర్చుంటాడు నీ దగ్గర. దేవుని కదలికలన్నీ వేరు. అందుకే కలవరపడదామా, భయపడదామా, దిగులు పడదామా, విచారపడదామా, వేదన పడదామా? వద్దు వద్దు వద్దు. ఆయన ఉన్నాడుగా. ఆయన కదిలిందాకా ఎదురు చూద్దాం, కన్నీళ్లతో చూద్దాం. సరే తండ్రి, నువ్వు ఆగమన్నావుగా, ఎదురు చూడమన్నావుగా, సరే నీ కార్యం కొరకు ఓపికతో ఎదురు చూస్తాను. నేను కదిలితే కొంత, నువ్వు కదిలితే అది ఒక వింత, అది ఒక వింత. నువ్వే కదలు, నువ్వే కదా. ఈలోపు ఎన్నైనా నేనేం పట్టించుకోను, నువ్వే చూసుకో అని ఆయన చేతికి అప్పగించి కనిపెట్టుకో, ఓపికతో కాచుకో. దేవుడు చేసే కార్యం చాలా బలీయంగా ఉంటుంది. ఎందుకో ఈరోజు ఈ మాటలు చెప్పమని పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగించాడు.